రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నెక్స్ట్ వచ్చేసి పల్నాడు డిస్టిక్ లో సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ. ఏంటిది? సత్తెనపల్లి. ఈ సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ అంటే అందరికీ చులకనే. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ అంటే అందరికీ చులకనే. ఎందుకంటే అక్కడున్న అంబటి రాంబాబు గారు వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా సరే ముందుండే వ్యక్తి అంబటి రాంబాబు, చంద్రబాబు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ముందుండే వ్యక్తి అంబటి రాంబాబు అనే ప్రచారం బయట బాగా జోరందుకుంది. అదే క్రమంలో టీడీపీ నుంచి అక్కడ పోటీ చేసే వ్యక్తి ఎవరంటే కన్నా లక్ష్మీనారాయణ. ఈ కన్నా లక్ష్మీనారాయణ కూడా రాజకీయంగా చాలా పెద్ద వ్యక్తి. పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో 4 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈ కన్నా లక్ష్మీనారాయణ. 4 సార్లు గెలిచారంటే అది మామూలు విషయం కాదు. సత్తెనపల్లి ఈ కాన్స్టిట్యున్సీ వచ్చేసి 1950లో అయితే ఏర్పడింది. ఈ సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో పెద్ద వ్యక్తులు అయితే పోటీ చేసి గెలుపొందడం జరిగింది. వావిలాల గోపాలకృష్ణ గారు ఇక్కడే పోటీ చేసి గెలిచారు. కోడెల శివప్రసాద్ పల్నాడు పులి అని ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం. కోడెల శివప్రసాద్ పల్నాడు పులి అనే వ్యక్తి ఇక్కడే పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అనూహ్యంగా మన పార్టీ రంగాన్ని చనిపోవడం జరిగింది. ఇదే కాన్స్టిట్యున్సీలో కోడెల శివప్రసాద్ మీద గెలిచిన వ్యక్తి అంబటి రాంబాబు. సో ఇదే క్రమంలో ఇప్పుడు ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిలో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ అయితే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో గెలుపు అవకాశాలు ఎవరికైనా ఎక్కువనే పక్కన పెడితే వీరిద్దరు వచ్చేసరికి ఓసీ అంటే కాపు సామాజిక వర్గం. వీళ్ళిద్దరూ కాపు సామాజిక వర్గులే. ఆర్థికంగా వచ్చేసరికి మన అంబటి రాంబాబు గారు రాజుపాలెంలో ఉన్న ఏ అయితే మట్టి కొండలు ఏ అయితే ఉన్నాయో అక్కడ బాగా దోచేశాడని వీళ్ళ మీద ఆరోపణలు చెప్తున్నాను. అంబటి రాంబాబు గారు రాజుపాలెంలో ఒక ఎర్రమట్టి కొండలాగా ఉంటుంది. ఆ కొండలో చాలా మట్టి తవ్వకాలు అయితే అక్రమంగా జరిగాయని, ఆ తవ్వకాలు దాదాపు 70 కోట్ల రూపాయలు పైచిలుకు అక్కడ అక్రమాలు జరిగాయని అక్కడున్న ప్రస్తుత ప్రజలు అయితే ఆరోపించడం జరుగుతుంది. అదే క్రమంలో మనం చూసాము సత్తెనపల్లిలో ఒక చిన్న నిరుపేద కుటుంబం దగ్గర వాళ్ళకు వచ్చిన 7 లక్షల్లో 3 లక్షల రూపాయలు నాకు కమిషనింగ్ ఇస్తేనే మిగతా చెక్కు మీకు అందజేస్తామని వాళ్ళని అప్పుడు బెదిరించడం జరిగింది. ఈ విషయం మీద అప్పుడు జనసేన, టీడీపీ వాళ్ళు కూడా చాలా ప్రచారం చేయడం జరిగింది. ఇట్లా అంబటి రాంబాబు గారు ఇట్లా చిన్న నిరుపేద కుటుంబం దగ్గర చాలా అట్లా డబ్బులకు డిమాండ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న సత్తెనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ కూడా అతనికి ఆ కుటుంబానికి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి చెక్కు ఇవ్వకపోవడం కూడా ఒక గమనార్హం. ఇప్పటికీ కూడా ఆ చెక్కు అందిందో అనేది తెలియదు. అది ఆ 7 లక్షల చెక్కులో 2 లక్షలు ఖచ్చితంగా మా పార్టీకి ఇవ్వాలి, లేకపోతే నాకు ఇవ్వాలని అంబటి రాంబాబు గారు చెప్పారని ఆమె చెప్పింది. ఇది వచ్చేసి దాదాపు 1 సంవత్సరం అయితే జరిగేసి ఈ అంబటి రాంబాబు ఉన్న ఆరోపణలు అయితే చాలా ఉన్నాయి. ఒకటి కాదు, ఒక అభివృద్ధి జరగలేదు, ఒక సరైన రోడ్డు లేదు, సరైన వ్యవస్థ లేదు, సరైన సంక్షేమ పథకాలు లేవు. లాటరీ మీరు చూసే ఉంటారు. లాటరీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కానీ, ఏపీ కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మేరకు లాటరీ అనే ఆ మాట అయితే వాడరు. సంక్రాంతి టైంలో కానీ, లేకపోతే విడిగా టైంలో కానీ అక్కడ ఎన్టీఆర్ పార్క్ అని ఒకటి ఉంటుంది సత్తెనపల్లిలో. ఆ పార్కులో లాటరీ గేమ్ ఒకటి పెట్టి 100 రూపాయల లాటరీ టికెట్ అని పెట్టి ఫస్ట్ బహుమతి నక్లీస్ అని, సెకండ్ బహుమతి బండి అని, థర్డ్ బహుమతి ట్రాక్టర్ అని అలాగా బహుమతులు బహుమతులు వేయటం, లాటరీ ఒక గేమ్ పెట్టడం. దాదాపు ఆ లాటరీ కుంభకోణంలో కూడా దాదాపు ఒక 30 కోట్ల మేర డబ్బు సంపాదించారనే ఆరోపణలు అయితే ఉన్నాయి లాటరీ గేమ్లో కూడా. ఈ లాటరీ గేమ్ల మీద కూడా జనసేన వాళ్ళు కూడా అంబటి రాంబాబు మీద కేసు వేయడం జరిగింది సత్తెనపల్లిలో. ఆ కేసు ఇప్పుడు కూడా విచారణ జరుగుతూనే ఉంది. కన్నా లక్ష్మీనారాయణ దగ్గర వచ్చేసరికి ఒకప్పుడు ఈయన పెదకూరపాడులో ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచాడు, గుంటూరు నుంచి ఒకసారి గెలిచారు. బీజేపీ మాజీ అధ్యక్షులు కూడా ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరలా ఈయన టీడీపీలో రావడం జరిగింది. ఈయన మీద ఆర్థిక నేరాలంటే గుంటూరులో ఉన్నప్పుడు చిన్న రౌడీజం చేసేవాడని మేము ఉన్నాము. పెదకూరపాడు ఉన్నప్పుడు బాగా ఇసుక దందాలు చేసేవాడని అప్పట్లో ఈయన మీద ప్రచారాలు జరిగినాయి. సో ఇది వీళ్ళ మీద వచ్చేసే ఆరోపణలు. వీళ్ళ ఆర్థికంగా వచ్చేసరికి అంబటి రాంబాబు ఆర్థికంగా మరీ కన్నా లక్ష్మీనారాయణ కన్నా చాలా తక్కువ, ఆర్థికంగా చాలా తక్కువ.
కన్నా లక్ష్మీనారాయణ గారు ఆర్థికంగా చాలా బలవంతుడు. మీరు వినే ఉంటారు మార్నింగ్ స్టార్ బస్సులు. ఈ మార్నింగ్ స్టార్ బస్సులు అధినేత కన్నా లక్ష్మీనారాయణ. మార్నింగ్ స్టార్ బస్సెస్, ఈ మార్నింగ్ స్టార్ బస్సెస్లో అధినేత కన్నా లక్ష్మీనారాయణ గారు. సో ఈయన ఖచ్చితంగా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఒకప్పుడు ఈ కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు మీదే కేసులు వేయటం, చంద్రబాబు మీదే విమర్శలు గుప్పించడం జరిగింది. అయినా సరే అన్నీ మర్చిపోయి మరలా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా ఈయన మరలా కన్నా లక్ష్మీనారాయణ గారు సత్తెనపల్లి నుంచి పోటీ చేయడం జరిగింది. పోటీ చేస్తున్నారు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిలో భాగంగా. సో వీళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే డెఫినెట్గా ఈ సీటు సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ కొట్టబోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు సత్తెనపల్లి సీట్ అయితే కొట్టబోతున్నారు. ఎందుకంటే అంబటి రాంబాబు గారి మీద చాలా విమర్శలు అయితే ఉన్నాయి, చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈయన దోపిడీకి పాల్పడుతున్నారు, ఒక అభివృద్ధి పథకాలు లేవు, సంక్షేమం కూడా సరిగా 100 ఇల్లులు ఉంటే 50 ఇల్లులు కూడా సరిగ్గా సంక్షేమం అందట్లేదని అక్కడున్న ప్రజలైతే ఆరోపించడం జరుగుతుంది దీని మీద. సో ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా పల్నాడులో, సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు గెలిచే అవకాశం అయితే ఉందని మా సర్వేలో తేలింది. టైట్ ఫైట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే నంబూరు శంకర్రావు అనే వ్యక్తి కొంచెం అభివృద్ధి పనులు చేశారు ఆ కాన్స్టిట్యున్సీలో. అందరూ చెప్పుకోదగ్గ విషయమే, మీరు చూశారు, మేము చూసాము. మా సర్వేలో తేలింది ఏంటంటే అక్కడ ఖచ్చితంగా టైట్ ఫైట్ అనేది పెదకూరపాడులో నెలకొని ఉంటుంది.